అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇటు ప్రజా సేవే కాకుండా ప్రజల సమస్య మీద తన పార్టీ ఎలాగ అభివృద్ధి చేసుకోవాలన్న దాని మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా మనకి క్లియర్‌గా న్యూస్ వస్తుంది. ఆల్రెడీ మనకి త్రిశూల వ్యూహం అని చెప్పి పార్టీని ఎలా బలోపేతం చేస్తాము అని చెప్పి మనకొక మీటింగ్‌లో చెప్పారు. దానిలో భాగంగానే మొత్తం పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఉన్న మిగతా 20 ఎమ్మెల్యేలకు ప్రతి నియోజకవర్గానికి ఒక 5 ప్రతి ఎమ్మెల్యేకి ఒక 5 నియోజకవర్గాలు చొప్పున కనీసం ఒక 100 నుంచి 125 మనం స్ట్రాంగ్ అవ్వాలి అనేది నిర్ణయంగా మనకొచ్చిన వార్త. విచ్ ఈజ్ గుడ్. అది పక్కన పెడితే అలా ఒక 10-15 రోజుల క్రితం పిఠాపురంలోనే మత్స్యకారులు రోడ్డు మీదకొచ్చి ఆందోళన చేయడం జరిగింది వారి సమస్యల మీద. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో ఉండటంతో నేను తప్పకుండా ఈ నెల 10వ తారీఖున మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలన్నీ విని దానికి పరిష్కారం ఏమిటనేది కూడా మీకు తెలియజేస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా 10వ తారీఖునే కాదు 9వ తారీఖునే కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చి అంతకన్నా ముందు కాకినాడ కలెక్టరేట్ వరకు వచ్చి అసలు ఏమిటి అనేది గమనించారు. ఆయన రాకముందే కూడా ఈ మత్స్యకారుల సమస్యల గురించి ఒక కమిటీ వేయటం కూడా జరిగింది. ఆ కమిటీ రన్ అవుతోంది. ఇప్పటికి కూడా కళ్యాణ్ గారు దానికి కాకినాడ కలెక్టరేట్‌లోని ఈ రోజుకి కూడా చేస్తున్నారు. దానికి ఏంటి పరిష్కారం అనేది. అయితేని ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒక తేడా చెప్పి అప్పుడు నేను మెయిన్ మ్యాటర్‌లోకి వెళ్తాను. జగన్మోహన్ రెడ్డినే తీసుకోవాలి మనం ఎగ్జాంపుల్‌గా. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 2 హామీలను నేను ఇప్పుడు ఉటంకిస్తా. ఒకటి, నేను అధికారంలోకి రాగానే మొత్తం మద్యాన్ని నిషేధిస్తాను. నిషేధించితేనే నేను నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ఓట్లు అడుగుతానన్న పాయింట్ ఒకటి. అలాగే ఉద్యోగులకు సంబంధించి ఏదో ఏంటంటారు దాన్ని, వాళ్ళు అడిగిన డిమాండ్స్‌ని కూడా సాల్వ్ చేస్తాను అంటే, నేను వచ్చిన వారానికే సాల్వ్ చేసేస్తాను అని చెప్పారు. అది ఏమిటి మర్చిపోయాను నేను. కానీ ఈ 2 విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ దాటవేశారో చూసాం. మద్యానికి సంబంధించి ఇప్పుడు కుంభకోణం ఎలా ఉందో చూసాం. అలాగే దాని మీద అవగాహన లేదు. ఉద్యోగులు అడిగిన డిమాండ్ మీద అవగాహన లేక అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కానీ తర్వాత మాకు తెలిసొచ్చింది ఇది తీయలేనిది అని సజ్జల గారు చెప్పారు. ఇప్పుడు ఈ 2 నేనెందుకు గుర్తు చేస్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు మొన్న పిఠాపురంలో పెట్టిన మీటింగ్‌లో సాధారణంగా ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా ఒక సమస్య లేకపోతే ఒక అభివృద్ధికి సంబంధించి ప్రజల్లో ఒక ఆందోళన ఉంటే, ఆ ఆందోళనని అణిచివేయాలని చూసి పోలీసులను పెట్టి చేసి మొత్తం చేయాలనుకుంటారు. లేదా దాన్ని అటకెక్కించేస్తారు. కానీ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను ఎటువంటి సమస్యలను సాల్వ్ చేయలేని పక్షంలో నాకు ఈ రాజకీయం అవద్దు, రాజకీయం వదిలెళ్ళిపోతానన్న ఒక స్టేట్మెంట్ అయితే, మత్స్యకారులకు సంబంధించిన ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మత్స్యకారుల గురించి. మత్స్యకారులకు సంబంధించిన సమస్యలను నాకు 100 రోజులు సమయం ఇవ్వండి అని ప్రజల్ని కన్విన్స్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. దానిని ప్రజలుగా చాలా బాగా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు అదే నేర్చుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. అసలు ఇప్పుడు మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు ఏమిటి అని చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకినాడ కలెక్టరేట్ దగ్గర పవన్ కళ్యాణ్ గారు దగ్గర రాగానే ఫస్ట్ వచ్చిన సమస్య, వేటకు వెళ్ళి చనిపోయినటువంటి 18 మంది మత్స్యకార కుటుంబాలకు ఓవరాల్‌గా 90 లక్షలు వాళ్ళకి నష్టపరిహారం ఆర్ ఎక్స్‌గ్రేషియాని ఇవ్వడం జరిగింది. అంతేకాదు
మత్స్యకార భరోసా కింద వాళ్ళకి 20,000కి సంబంధించిన దాన్ని గూడా విడుదల చేశామని చెప్పి దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అండ్ మెయిన్‌గానే ఇక్కడ ఆహ్, కొన్ని సమస్యలు గూడా ప్రస్తావించారు. ఏంటంటే అక్కడున్న ఒక ఆ హార్బర్ డిజైన్ వల్ల బోట్స్ కానీ, నెట్లు గానీ పాడైపోతా ఉన్నాయి. ఆ డిజైన్‌ని కూడా మార్చాలని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. అంతేగాదు అంతర్వేదిలోకి సంబంధించి అంటే ఈళ్ళు పిఠాపురంలో ఉప్పాడకి సంబంధించిన మత్స్యకారులు అక్కడికి వెళ్ళి ఆహ్, వేట చేసుకునేలా కూడా అంతర్వేదిలో ఉన్నటువంటి మత్స్యకారులను మంత్రి కొల్లు రవీంద్ర గారితో, అలాగే జనసేన ఎమ్మెల్యే రాజోలు ఎమ్మెల్యే గారు వరప్రసాద్ గారితో కూడా మాట్లాడించి ఆ మత్స్యకారులను గూడా ఒప్పించి ఇరువురు కూడా చేసుకునేలాగా వాళ్ళని ఒప్పించడం జరిగింది. అయితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డిమాండ్ ఆహ్, రింగు నెట్స్ వాడొద్దని చెప్పమని ఆళ్ళు అడిగారంట. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకారుల దృష్టికి తీసుకెళ్ళి వాడొద్దని కోరటం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మెయిన్‌గా అక్కడ తీసుకున్నటువంటి మెయిన్ సమస్యొచ్చేసి ఎలక్షన్స్ ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారేంటంటే, ఉప్పాడకు సంబంధించి కనీసం ప్రతి సంవత్సరంలో ఒక 20, 30 కిలోమీటర్ల లోపల వరకు కూడా లేదా కిలోమీటర్ల లోపలికి కూడా ఉప్పాడ కట్ అయిపోతా ఉంటుంది ఆ సముద్రం మీదకి పడి. దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఒక ప్రొటెక్షన్ వాల్‌ని మేము డెఫినిట్‌గా తీసుకొచ్చి కట్టిస్తామని జెప్పారు. ఈసారి వర్షాకాలానికి సంబంధించి కుదరకపోయేసరికి అక్కడ మంచి పకడ్బందీగానే పెద్ద పెద్ద రాళ్ళనేసి ఈసారికి ఆపటం జరిగింది. అంతేగాదు మన కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ గారి సహాయంతో అక్కడికి ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది. ఆ ప్రతిపాదనలోని 323,00,00,000 కావాలని మనం అడగగా వాళ్ళు తాత్సారం పెడుతున్నారు. 250,00,00,000 మధ్యలోని 250, 300,00,00,000 మధ్యన. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే 2 మీటింగులు జరిగినాయని కళ్యాణ్ గారు చెప్పడం. అలాగే ఈ నెల 14వ తారీఖున ఇంకొక మీటింగ్ ఉంటుంది. డెఫినెట్‌గా 323,00,00,000 తీసుకువచ్చి నా టెన్యూర్‌లో ఈ టెన్యూర్‌లోనే నేను ప్రొటెక్షన్ వాల్‌ని కన్ఫర్మ్‌గా కట్టి చూపిస్తానని కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అండ్ 2 మత్స్యకారులు చాలా దారుణంగా ఎదుర్కొనేది పొల్యూషన్. ఇండస్ట్రీస్ మనం తీసుకొస్తున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి అని మనం చాలా ఆనందపడిపోతున్నాం గానీ, వాళ్ళు వ్యర్థాలను సరిగ్గా ప్రాసెస్ చేసి సముద్రాల్లోకి వదలకపోవటం వల్ల మత్స్యకార సంపదకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. మనం దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. మత్స్యకార సంపద చాలా దారుణంగా ఇబ్బంది పడుతోంది. అయితే నా దృష్టిలోని ఎట్టి పరిస్థితిలో ఇండస్ట్రీస్‌ని మనం భయపెట్టి బయటికి పంపించకూడదు. కానీ దానికొక సొల్యూషన్ తీసుకురావాల్సి ఉంటుంది. ఆ సొల్యూషన్ గురించి మనం చర్చించుకోవాలి. ఒక సెక్షనే పెట్టి మనం చర్చించుకోవాల్సి ఉంటుందని అసెంబ్లీలో అన్నారు. అదే మాట ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార అధికారుల దగ్గర నుంచి అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ ఉప్పాడ మత్స్యకార గ్రూప్స్ దగ్గర నుంచి కూడా అదే మాటొస్తోంది. మేము ఇండస్ట్రీని వెళ్ళిపోమని చెప్పం. కానీ మా సంపదను కూడా కాపాడుకోవాలి కదా అని చెప్పడం కళ్యాణ్ గారికి ఆనందం కలిగించిన విషయం. సో, దానికి కళ్యాణ్ గారు చెప్పిన విషయం ఏమిటంటే, నేను ముందుగా చెప్పినట్టు ఒక 100 రోజుల పాటు సమయం తీసుకొని అసలా ఈ కాకినాడ పోర్ట్ నుంచి ఎక్కడెక్కడ లీకేజెస్ జరుగుతున్నాయి, పొల్యూషన్ లీకేజెస్ అని అక్కడ స్థానిక ప్రజల్ని కనుక్కొని ఒక సర్వే చేయించి, దాంతో పాటు ఒక పొల్యూషన్ ఆడిట్ కూడా చేయించి, అసలు దీనికి ఒక ఫైనల్ సొల్యూషన్ ఏమిటి అనేది కూడా కళ్యాణ్ గారు తీసుకువచ్చి చూపిస్తానని చెప్పారు. దానికి 100 రోజులు సమయం అడగటం కూడా జరిగింది కళ్యాణ్ గారు. ఇది చాలా మంచి పరిణామం. డెఫినెట్‌గా కళ్యాణ్ గారు పూనుకుంటే పనవుద్ది అనేది మనకి తెలిసిపోతున్న వివరణ. ఎందుకంటే స్వతంత్రం ముందు నుంచి కూడా సాల్వ్ కాని సమస్యలు, స్వతంత్రం జరుపుకుంటున్న విషయంలోని మనకి
ఆహ్, జరుగుతున్న డబ్బులకు తక్కువగా జరుగుతున్న విషయాన్ని దాన్ని పెంచడం, ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు దాకా కళ్యాణ్ గారు అధికారంలోకొచ్చిన తర్వాత చూస్తున్న ట్రాక్ రికార్డ్‌ని బట్టి డెఫినెట్‌గా ఈ 100 రోజుల్లో ఒక సొల్యూషన్‌ని కళ్యాణ్ గారు చూపిస్తారని అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చూపించలేని పక్షంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా మత్స్యకారుల్ని మీరు ఆగిపోండి, ఎటువంటి ధర్నాలు చేయకండి అని అనట్లేదు. నన్ను క్వెషన్ చేయండి, ధర్నాలు చేయండి. నేనొచ్చి మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకునే పరిస్థితే ఉంటే నేను మిమ్మల్ని పట్టించుకోవట్లేదనే పొజిషన్ మీకు అనిపిస్తే డెఫినిట్‌గా చేయండి. మీరే మీరే గదా నన్ను గెలిపించింది. మీరు ఒక మాట అన్నా పడతాను అని కళ్యాణ్ గారు క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఒకవేళ కళ్యాణ్ గారు చేయలేని పక్షంలో ప్రజలు మళ్ళీ క్వెషన్ చేస్తారు. క్వెషన్ చేయకముందే కళ్యాణ్ గారు డెఫినిట్‌గా ఇచ్చేస్తారు సొల్యూషన్ అని అందరూ అనుకుంటున్నారు. అందరూ భావిస్తారు. ఒకవేళ అలా జరగని పక్షంలో కూడా అప్పటికి క్వెషన్ చేస్తే కళ్యాణ్ గారు డెఫినిట్‌గా ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ ఇబ్బందవుతుందని డెఫినిట్‌గా కళ్యాణ్ గారు మన ముందుకొచ్చి చెప్తారని నా విశ్వాసం. మరొక వీడియోలో తప్పకుండా మాట్లాడుకుందాం. ఎందుకంటే కళ్యాణ్ గారు ఇప్పుడు కాకినాడ కలెక్టరేట్‌లో ఈ మత్స్యకారకు సంబంధించి అన్ని విషయాల్లోని కూలంకషంగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన పర్యటన కూడా పూర్తయిపోయిన తర్వాత అసలు సమస్య ఏమిటి? ఎక్కడి నుంచి వస్తోంది? అసలు ఈ పొల్యూషన్ ఆడిట్ ఎప్పుడొస్తుంది? ఇయన్నీ ఏమిటి అనేది మనం ఇంకొక సందర్భం వచ్చినప్పుడు ఆ వీడియోలో తప్పకుండా మాట్లాడుకుందాం. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.